పెట్టుకున్న శాపాలు మనకి ఇంద్రలోకంలో ఏదైనా గొడవ పడితే కైలాసానికి వెళ్ళు అని శాపం పెట్టుకోవచ్చు కదా, కైలాసంలో గొడవ పడితే బ్రహ్మలోకానికి వెళ్ళు అని శాపం పెట్టుకోవచ్చు కదా. కానీ ఏ లోకంలో ఎవరు శాపం పెట్టుకున్నా ఓ భూలోకానికి అంటారు. అవునా? మరి ఏమిటి భూలోక విశిష్టత అంటే భూలోకంలోనే ఉంది గంగామాత, ఈ కాశీ పట్టణంలోనే ఉంది గంగామాత. ఒక్కసారి పేరు స్మరించితే చాలు గంగా అని మనకున్నటువంటి దోషాలన్నీ పాపాలన్నీ ఇలాగే కదిలి పంచలైపోతాయన్నమాట. గంగను 5 రకాలుగా మనము స్మరించవచ్చు. అంటే గంగా అని స్మరించితే చాలు పుణ్యం వస్తుంది, గంగా దర్శించితే చాలు పుణ్యం వస్తుంది, గంగలో స్నానం చేస్తే చాలు మోక్షం వస్తుంది, గంగా ఒక్క బొట్టు మనము పానీయంగా తీసుకున్నా చాలు పరమ ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా గంగ 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 అంటూ మనము ఒక్కసారి గంగను స్మరించితే ఎంత పుణ్యమో అది మన భారతదేశానికే దక్కింది. వేరే ఏ దేశంలో అయినా ఉందా గంగ? మన భారతదేశంలోనే గంగ ఉంది. మన భారతదేశంలోనే ఎందరో మహాత్ములు, ఋషీశ్వరులు, స్వామీజీలు, సన్యాసులు, మాతాజీలు ఇంతమంది కూడా పరమ పవిత్రాన్ని చేసినటువంటి లోకం ఏది? మన భూలోకమే, మన భారతదేశమే. అటువంటి చూడండి, ఏ దేశంలో ఎక్కడ పుట్టినా కూడా వాళ్ళు భోగాలు మాత్రమే అనుభవించాలి. జ్ఞానం కావాలన్నా మోక్షం కావాలన్నా వాళ్ళు చివరికి భారతదేశంలో పుడితేనే వాళ్ళకి మోక్షమైన జ్ఞానమైన. ఎందుకంటే భారతదేశమే తపోభూమి, జ్ఞానభూమి, మోక్ష భూమి, పుణ్యభూమి. ఇలాంటి భూమిలో ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ గంగామాత సన్నిధిలో, ఈ పార్వతీ పరమేశ్వర్ల సన్నిధిలో, ఈ కాశీ పట్టణంలో ఈ రోజున మనము మన ఆర్యవైశ్య కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవితంలోని అనేక రహస్యములను ఈ రోజు తెలుసుకున్నాం. అమ్మవారి పూర్వజన్మం ఏమిటి, అమ్మవారు ఎందువల్ల ఈ యుగంలో జన్మం తీసుకుంది, అమ్మవారు ఆర్యవైశ్యుల ఇంటనే ఎందుకు అవతరించింది, అమ్మవారు పూర్వజన్మ నామం ఏమిటి, ఆ అమ్మవారు బోధించిన తత్వం ఏమిటి, అమ్మవారిని ఎందుకు అందరూ విశ్వరూపిణి విశ్వమాత అంటూ విశ్వసనీయంగా విశ్వాంతరంలో ఈ విశ్వ ప్రజలు ఏ విధంగా పూజించుతున్నారు, అంతేకాకుండా అమ్మవారు ఏ విధంగా యుద్ధం చేసి బండాసురుని సంహరించింది, ఆ పార్వతీ అంశయే ఆదిశక్తి స్వరూపమే వాసవి రూపంగా ఏ విధంగా జన్మ తీసుకుంది అనేటువంటి అనేకమైన రహస్యాలను ఈ రోజున మనము మొట్టమొదటి రోజుగా ఈ కాశీపట్నంలో పురాణ ప్రవచనాలుగా తెలియజేసుకున్నాం. ఇక్కడ ఈ అమ్మవారి రహస్యాలను పురాణ ప్రవచనాన్ని బోధించుటకు మాకి బోధించిన శ్రవణ ఫలాన్ని పొందుటకు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గంగా గోదావరి మొత్తం ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం పూర్తిగా ఉండాలని మనసారా వేడుకుంటూ జై భలో వాసవి మాతాకి, ఆదివైశ్య కులదేవతైన వాసవాంబకి, ఎడగొండ వాసవి వాసవాంబకి, హర హర మహాదేవ శంభో శంకర. అందరూ కూడా ఒకసారి స్వస్తి చెప్తామా. రేపటి నుంచి కూడా ఇక్కడ ఇంకా 8 రోజులు, ఈ రోజుతో 9 రోజులు కనుక ఇంకా 8 రోజుల పాటు ఇదే విధంగా ఇక్కడే ఈ సన్నిధానంలోనే ఈ స్థలంలోనే మనకు ఈ 4 గంటల నుంచి అమ్మవారి పురాణ ప్రవచనాలు మీరంతా కూడా విని చరితార్థులు అవ్వండి. మీ వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. మనకి యాత్రా క్షేత్రంలో అందులో తీర్థం ఉంది కదా, తీర్థయాత్ర అనేది అందుకని కొన్ని పుణ్యాన్ని మాత్రమే ఇచ్చేటువంటి పుణ్యక్షేత్రాలు. తీర్థం కూడా ఉందనుకోండి అక్కడ, అది ఒక చిన్న బావి ఉన్నా, ఒక చిన్న పుష్కరిణి ఉన్నా, ఒక చిన్న కుంట ఉన్నా, నదీ జలం ఉన్నా మనకి ఎంతో పుణ్యక్షేత్రాన్ని ఇస్తుంది, అంటే పుణ్యాన్ని ఇస్తుంది తీర్థం ఉంటే. అలాంటి తీర్థం ఇక్కడ గంగాదేవి తరతరాలుగా మీ ముత్తాతల కాలం వాళ్ళ ముత్తాతల కాలం నుంచి ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఈనాటికి అలాగే గంగామాత ప్రవహిస్తూనే ఉంది. అలాంటి ఈ గంగా సన్నిధానంలో మనమందరం కూడా తెలియజేసుకున్నాం. రేపటి నుంచి కూడా మీరు రోజు ఇలాగే పురాణ ప్రవచనాలు విని ఈ తీర్థయాత్రల్లో ప్రవచన అంటే పురాణాన్ని శ్రవణం చేస్తే మనకున్న నవవిధ భక్తి మార్గాలలో మొట్టమొదటిది ఏదమ్మా అంటే శ్రవణమే. ఆ శ్రవణ పుణ్యమే మీకు, ఆ శ్రవణ ఫలమే మీకు కూడా వస్తుంది. కనుక అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ మాతో పాటు స్వస్తి పలకండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు